హాయ్ హలో వెల్కమ్ టు శివంగి డైరీస్. మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. పెసరట్టు వేసుకుందామా? పెసరట్టు అంటే బీర పొట్టు తొక్కతో వేసుకుందాం. అచ్చం పెసరట్లాగే అనిపిస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బీర పొట్టు ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కకు తీసుకొని ఉంచుకుందాం. అచ్చం పెసరట్లాగే ఉంటుందండి టేస్ట్ కూడా. 2 టైమ్స్ కడిగిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకుందాం. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశలు పెసరట్టు కాకుండా ఇలా కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ నైట్ నానబెట్టానండి 1 గ్లాసుడు బియ్యం. లేకపోతే మనం మార్నింగ్ కూడా నానబెట్టుకోవచ్చు. ఒక 3 అవర్స్ నానితే సరిపోతుంది బియ్యం. మీకు టైం కుదిరితే కనుక నైట్ నానబెట్టుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందని చెప్తున్నా. బియ్యం నానిపోయాయి కదండి, ఒకసారి తీసి కడిగేసుకుందాం. మిక్సీ జార్లో బియ్యాన్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అవుతుంది. తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బీర పొట్టు ఉంది కదండి, ఆ పొట్టుని కూడా మిక్సీలో వేసేసుకుందాం. అసలు బీర పొట్టుతో చేసారు అని ఎవరు కూడా అనుకోరండి, అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసి ఒకసారి ట్రై చేసి వేసుకొని నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నాం చూడండి పిండి, అందులో కలిపేసుకుందాం. ఈ బీరపొట్టు అట్టు అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. కాసేపు పక్కన పెడదామండి. వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అట్టేసుకుందాం. నేను వేస్తున్నాను చూసారా, ఆ ప్రాసెస్లోనే వేయండి, మరీ పలచగా వద్దు. ఎర్రగా కాలనివ్వాలండి అట్టుని. మనకి బాగా కాలితేనే అది టేస్ట్ ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది బీరపొట్టు పెసరట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.